అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతున్నాను. మనము జగనన్నను చూసి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే, ఎలా బ్రతకాలి అని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆయన ఒక సీఎం బిడ్డ అయ్యుండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మనకు దూరం అయిపోయినప్పుడు, ఆయన ఎంత బెంబేలెత్తిపోయినారు. ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయినట్టు అయిపోయింది. కానీ ఎలా నిలదొక్కుకొచ్చారు? ఆయన పట్టుదల, ధైర్యం, మొండితనం వల్లనే. మన పిల్లలకి ఇవి చెప్పాలి. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పాలి. అంతేగాని 10th ఫెయిల్ అయితేనో, ఒక్క మార్క్ తగ్గితేనో అసలు చిన్న చిన్న పిల్లలు అలా ఎలా చచ్చిపోతున్నారండి? అసలు ట్రైన్ కింద పడి లేకపోతే ఫ్యాన్‌కి ఉరేసుకొని ఎందుకంత మొండి ధైర్యమో నాకు అర్థమే కాదు. ఆలోచిస్తే తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత. అసలు 9 నెలలు వాళ్ళని మోసి, కని, అంత ఏజ్ వరకు పెంచి, అలా చేస్తే ఒక్క మార్కు, 2 మార్కులు లేకపోతే ఫెయిల్ అయితే అయిపోతుంది. ఏమవుతుంది? మళ్ళీ రాసుకోవాలి. ఫెయిల్ అయితే మాత్రం ఏమైపోతుంది? 10th ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్ అయినట్ట? నాకు అర్థం కాదు. దయచేసి పిల్లలు అర్థం చేసుకొని, మీరు చదివినా చదవకపోయినా బ్రతికుండాలి ఫస్ట్. అప్పుడే ఏం సాధించాలి అనేది తెలుస్తుంది. బతికితేనే కదా మనం ఏం చేయాలి, ఏం ఆలోచించి ముందుకు పోవాలి అని తెలుస్తుంది. పిల్లలు, నేను మీకు ఇదొక్కటే చెప్తాను. ఇప్పుడు జగన్మామ అని పిలుస్తారు మీరంతా. జగన్మామ మనకి, చందమామ మనకి అందని మామ అయితే, జగన్మామ మనకు అందే మామే, మనకు కనపడే మామే. చాలా దగ్గరగా మనం వెళ్ళి ఆయన వచ్చినప్పుడు చూడొచ్చు. మీరు మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి, ఆయనే మిమ్మల్ని పిలిచి మంచి అవార్డు ఇస్తే దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు, ఆయన ముట్టుకోవచ్చు కూడా. సో మీరు తెలుసుకోవాల్సినది అదే. కాబట్టి ఇన్స్పిరేషన్ అంటే అలా తీసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని గబుక్కని చచ్చిపోవటం, తల్లిదండ్రులను బాధ పెట్టడం లాంటివి చేయొద్దండమ్మా. దయచేసి ఈ వీడియోని చూసి నేను చాలా రోజుల నుంచి పిల్లల్ని కలిసినప్పుడు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందర్భమే రాలేదు. బట్ జగనన్న గురించి చెప్పాలన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఆయనని ఎలా తీసుకోవాలి అని మనం పిల్లలకి చెప్పచ్చు అన్నప్పుడు నాకు ఈ పాయింట్ బాగా, అంటే నేను ఇన్స్పైర్ అయింది కూడా అలానే అన్నమాట. సో ఇంకా మన వైవిఆర్ అన్నని ఎందుకు గెలిపించుకోవాలి అంటే, అన్ని సమస్యలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ ఆయనను ఒంటరిగా వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోనే ఉండి పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి మనం అన్నని గెలిపించుకోవాలి. సో ప్లీజ్ ఓట్ ఫర్ వైవిఆర్ టు మేక్ జగన్ యాజ్ సీఎం once again. Thank you.